4వ విడత పోలింగ్ తర్వాత అసలు పోలింగ్ సర్లు ఎట్లా జరిగింది, పర్సెంటేజెస్ ఎట్లున్నాయి? అయితే 3 దశల పోలింగ్ కంటే ఈ దశ పోలింగ్ సంబంధించి తక్కువ 2% తక్కువగా నమోదైంది. అయితే జనరల్ గా ఏంటంటే పోలింగ్ శాతం పెరగడం తగ్గటం అనేది ప్రతిపక్షాలకి లేదా అధికార పార్టీకి అనుకూలిస్తుందనే చర్చ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇది సరైన నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం లేదు. కానీ 4వ దశకి సంబంధించి ఏంటంటే స్పష్టంగా తగ్గిన పోలింగ్ శాతం ఏదైతే ఉందో ఇది నరేంద్ర మోడీకి యాంటీగా, అంటే ఇంట్రెస్ట్ లేదు ప్రజలకి. నరేంద్ర మోడీని గెలిపియాలి, 3వసారి తీసుకురావాలి, ఈ దేశంలో అధికారంలోకి బీజేపీని పట్టుకురావాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు జరిగిన 96 నియోజకవర్గాలు లేకపోవటం వల్లనే ఈ పోలింగ్ శాతం అనేది 3 దశలతో పోల్చుకుంటే పడిపోయింది అనేది వాస్తవం. ఎట్లా ఇంట్రెస్ట్ లేదంటారు మీరు? 96 నియోజకవర్గాలలో 42 నియోజకవర్గాలు బీజేపీ సిట్టింగ్ సీట్లు కదా. అవును, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఓడించబోతారు అనే కామెంట్ ఎట్లా కరెక్ట్ అయితే? బీజేపీకి సంబంధించిన దాంట్లో 3 దశల్లో జరిగిన వాటిలో ఉన్న సీట్లకి ఈ దశలో జరిగిన సిట్టింగ్ సీట్లకు మధ్య చాలా తేడా ఉంది. మిగతా దాంట్లో ఇప్పుడు 3వ దశలో పోల్చుకున్నప్పుడు 72 సీట్లు సిట్టింగ్ ఉన్న వాళ్ళకి, కానీ ఈసారి వస్తే 96లో 42 సీట్లే ఉన్నాయి. ఈ 42 సీట్లకు సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఏం లేవు. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో జరిగిన 17 పార్లమెంట్ స్థానాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థానాలు 25 చూసుకుంటే 42 స్థానాలు ఉన్నాయి దక్షిణాదికి సంబంధించి. అంటే 96లో 42 స్థానాలు ఇటే ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గెలిచిన దాంట్లో తెలంగాణలో 4, మిగతా అన్ని 1-2-3 స్టేట్లకు పరిమితమై గెలిచిన పరిస్థితి. కాబట్టి ఏదైతే బలంగా ఉన్న రాష్ట్రాలలో అక్కడ గెలిచిన అనుకుని క్లీన్ స్వీప్ చేసిన అనుకున్న రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో మాత్రమే నరేంద్ర మోడీ ఉన్నాడు. మొత్తం రాష్ట్రాల్లో ఈసారి జరిగిన 10 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభావం లేదు. కాబట్టి అంటే ఇక్కడ అనలిస్టులు కూడా నరేంద్ర మోడీ యాంటీ వేవ్ లేదు, ప్రో వేవ్ లేదు అంటున్నారు. అది ఓన్లీ తెలంగాణ వరకే. మిగతా రాష్ట్రాలకు ఎందుకంటే తెలంగాణకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం రాష్ట్రాల వైజ్ గా మాట్లాడినప్పుడు, కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించి పోలిక చేసినప్పుడు నరేంద్ర మోడీకి యాంటీ ఉందనేది వాస్తవం. గత ఎన్నికల్లో ఏదైతే మొత్తం సీట్లని పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకుందో ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సో నరేంద్ర మోడీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్, భయం, ఆందోళన, ఒక రకంగా ప్రధానమంత్రి కాను అనే ఆయనకున్న ఒక అనుమానం, ఇట్లాంటి విషయాలు కూడా బీజేపీని క్యాడర్ ని డీలా పడేసినాయి 4th ఫేజ్ లో. కాబట్టి 3 ఫేజ్లో జరిగిన ఎలక్షన్స్ లో ఎదురైన వ్యతిరేకత 4వ ఫేజ్ మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడి బీజేపీ సంబంధించి ఉన్న 42 సీట్లలో కోల్పోయే పరిస్థితిలో కనీసం దాంట్లో ఒక 50% నిలబెట్టుకుంటుందా అనే ఒక ప్రశ్న ఇప్పుడు ఎదురుగావాల్సిన 50% నిలబెట్టుకోలేని పరిస్థితి. పాత సిట్టింగ్ సీట్లు 42 సీట్లకు సంబంధించి మనం ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి 10 రాష్ట్రాల్లో అనాలిసిస్ చేసుకుంటే చెప్పండి. ఒకసారి యూపీ పరిస్థితి చెప్పండి. యూపీలో ఇప్పుడు 13 వాటికి ఎలక్షన్ జరిగినాయి. ఈ 13ని 2019 ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. సో 13కి 13 బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఆ 13 గెలిచే పరిస్థితిలో బీజేపీ లేదు. యూపీలో 13కి 13 గెలిచే పరిస్థితి లేదు. 4వ ఫేజ్ లో జరిగిన దాంట్లో 13కి 13 వాళ్ళదే ఉన్నాయి. కానీ పోయినసారి ఎస్పీ సంబంధించి సీఎం భార్యగా ఉన్న ఎస్పీ అధినేత ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్ భార్య కూడా ఓడిపోయింది. సో అట్లాంటి ఒక వేవ్ ఉంది పోయినసారి మోడీకి. కానీ ఈసారి వస్తే ఈ 13 స్థానాల్లో కనీసం ఒక 2-3 స్థానాలు కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో యూపీకి సంబంధించిన ఒక ఇష్యూ, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కూడా కీలకమైంది. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన లేవనెత్తటం, దాంతో యూపీ ఎన్నికల్లో ఓటర్లు కూడా తీవ్ర ప్రభావంలోకి, ఆత్మరక్షణలోకి నెట్టివేయబడ్డారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన దాంట్లో మోడీ, షా వీళ్ళిద్దరు బీజేపీలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే వ్యతిరేకత బీజేపీలోనే ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా వీళ్ళని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అక్కడ ప్రధానంగా కేజ్రీవాల్ యొక్క కామెంట్ అవుతుంది. ఒక 2 కామెంట్ చేశాడు. ఒకటి బీజేపీ రాజ్యాంగం గురించి చెప్పాడు. అసలు నరేంద్ర మోడీ ప్రధాని గాడు, 1 సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు నిండుతాయి. బీజేపీ రాజ్యాంగం అంటే నరేంద్ర మోడీ పెట్టిన రూలే. వాస్తవంగా అమిత్ షా దీని మీద కౌంటర్ ఇస్తూ చెప్పింది ఇక్కడ బీజేపీ ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదని. నిజమే, బీజేపీ రాజ్యాంగంలో లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని కావటం కోసం అంతకు ముందున్న అద్వానీని ఇదే నిబంధనలు పెట్టి తీసేసిండు, మురళీ మనోహర్ జోషిని తీసేసిండు, యశ్వంత్ సిన్హాన్ తీసేసిండు. చాలా మందిని ఎవరైతే బీజేపీ సీనియర్ లీడర్లు ఉన్నారో, వాస్తవంగా ఈ దేశంలో బీజేపీ అంటే తెలవాలి,
ప్రజలకి తెలిసిందంటానికి ప్రముఖమైన లీడర్లుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టడానికే 75 సంవత్సరాల నిబంధన తెచ్చిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ నరేంద్ర మోడీ పెట్టిన నిబంధన నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ పెట్టిన రూలు నరేంద్ర మోడీనే వర్తిస్తుంది, ప్రధానంగా ఒకటే వర్తిస్తుంది. నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు. కేజ్రీవాల్ ఆ ఇష్యూ లేవనెత్తిన తర్వాత ఒక సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ నా వారసులు ఎవరైనా ప్రశ్న వస్తుంది, నా వారసులు ప్రజలే అని చెప్పిండు. కానీ నేను దిగిపోనని చెప్పిండా? 75 సంవత్సరాల నిబంధనలే నేను పెట్టలేదు, లేదు 75 సంవత్సరాల తర్వాత నేను ఇదే ప్రధాని పీఠం మీద ఉంటా అని చెప్పిండా? చెప్పలేదు. ఈయనుంటానన్న ఆర్ఎస్ఎస్ ఉంచదు, ఎందుకంటే ఈయన పెట్టిండు. ఎందుకంటే నరేంద్ర మోడీ వల్ల ఈ దేశంలో బీజేపీకి పెరిగే అవకాశం లేదు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఇప్పుడు దేశంలో ప్రజలు నమ్మేటట్లు లేరు. అందుకే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వెనక ఇంకొక వ్యక్తిని ముందుకు తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. అది ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ ని ముందుకు తీసుకురావడం చూస్తుంది. ఇంకొక బిగ్ కామెంట్ కూడా చేశాడు కేజ్రీవాల్. ఆ కామెంట్ లో ఏంటంటే, ఒకటి నరేంద్ర మోడీ నిజంగానే గెలిస్తే, ఎందుకంటే గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు నరేంద్ర మోడీ అక్కడ పర్ఫార్మెన్స్ కూడా బాగలేదు. కానీ యూపీకి సంబంధించిన దాంట్లో పోయినసారి మొత్తంగా 80 సీట్లలో 62 సీట్లు బీజేపీ ఉంది. సో ఇప్పుడు జరిగే దాంట్లో 13 సీట్లు వాళ్ళే ఉన్నారు. దీంట్లో యోగి ఆదిత్యనాథ్ మీద ఒక తీవ్రమైన కామెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గింట ఎక్కువ సీట్లు వస్తే అమిత్ షానే ప్రధానమంత్రి చేస్తాడు, ప్లస్ యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్యమంత్రి పదవి నుండి పీకేస్తాడు అని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అవుతున్నాయో ఇప్పుడు యూపీ ప్రజల్ని ఆత్మరక్షణలో పడేసినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రచారం చేస్తుండు, అమిత్ షా ప్రచారం చేసినా గానీ అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితులు అక్కడ ఓటర్లు లేరు. వాళ్ళ అంతిమంగా ఇండియా కూటమిలోనే ఎస్పీకి తర్వాత కాంగ్రెస్ కి సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. అక్కడ ఈసారి ఒక అద్భుతమైన ఫలితాలు అనేది యూపీ ఇండియా కూటమికి ఇవ్వబోతుంది. కాబట్టి మనం వాళ్ళు అనుకున్న మేజర్ రాష్ట్రమే వాళ్ళకి వాళ్ళ దెబ్బ కొట్టబోతుంది, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా చేయబోతుంది. యూపీలో ఈ కుమ్ములాటల వల్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న ఈ అనుబంధం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ మధ్య ఒక గ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మోనార్కిజంగా ఒక నియంతగా నరేంద్ర మోడీ అమిత్ షా వ్యవహరిస్తుంది ఈ దేశంలోనే ఒక తీవ్రమైన ఆరోపణ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి కొంతమంది ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు బీజేపీ సంబంధించి అమరావతి సిట్టింగ్ ఎంపీ ఒక హీరోయిన్ నవనీత్ కౌర్ ఒక మాట అన్నది, అసలు మోడీ మాన్యాలు లేదు ఎలక్షన్ లో అని చెప్పింది. ఆమె హైదరాబాద్ వచ్చి పోయి అసదుద్దీన్ ఎట్లా తిట్టిందో మనందరూ తెలుసు. మాకు 15 నిమిషాలు అన్నారు, మాకు 15 సెకండ్లు అనేది ఒక పెద్ద తీవ్రమైన కామెంట్ చేసి కూడా పోయింది. హిందుత్వ కామెంట్ చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది. అట్లాంటి ఆమె మోడీ మాన్యా లేదు, మోడీ హవా తగ్గిపోయిందని ఒప్పుకున్నారు. చాలా మంది ఒప్పుకుంటున్నారు బీజేపీ ఎంపీ క్యాండిడేట్లు కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా యూపీలో కొద్దిమంది ఎంపీలు అసలు నరేంద్ర మోడీని అమిత్ షాని ప్రచారానికి రావద్దంటున్నారు. మా తరపున మీరు ప్రచారం చేయొద్దంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చి గింట చేస్తే అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి. అంటే మోడీని అమిత్ షాను ప్రచారానికి రావద్దంటారు బీజేపీ ఎంపీ క్యాండిడేట్లు. ఎంపీ క్యాండిడేట్లు యూపీలో వాళ్ళు కోరుకునేది ఏంటంటే యూపీ సంబంధించిన స్థానిక లీడర్షిప్ అక్కడ లీడ్ చేయాలని. యోగి ఆదిత్యనాథ్ ఇంకా కొంతమంది సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేనే గెలుస్తుంది తప్ప ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ఫేస్ చూస్తే ఆ ఉన్న యూపీలో కూడా ఓడిపోతాను భయం అక్కడ ఎంపీ క్యాండిడేట్ లో పట్టుకుంది. అందుకే సొంత ఎంపీ క్యాండిడేట్లే నరేంద్ర మోడీ ప్రచారానికి అనుకూలంగా లేరు. కాబట్టి దీన్ని బట్టి అర్థం కావట్లేదా 4th పేజ్ లో నరేంద్ర మోడీ యొక్క వైఫల్యాలు ఓడిపోవటం అనేది వాళ్ళే డిసైడ్ చేశారని. ఇంకా వేరే రాష్ట్రాల పరిస్థితులు ఇంకా వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఉంది. ఉదాహరణకి ఎంపీ ఉంది మధ్యప్రదేశ్ సంబంధించిన మొత్తం దాంట్లో కూడా 8కి 8 వాళ్ళే గెలిచారు గతంలో. సో అక్కడ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏం లేదు. మధ్యప్రదేశ్ లో ఇప్పుడు 8 నిలబెట్టుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని మార్చారు. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడానికి కూడా కనీసం అలా 3 నుంచి 4 సీట్లు కూడా రావు. సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితిలో మధ్యప్రదేశ్ లేదు. ఎందుకు లేదు అంటే ప్రధానంగా మధ్యప్రదేశ్ సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ కొంచెం రియలైజ్ అయింది, ఇండియా కూటమిని కలుపుకోపోవటానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటే దాన్ని పడగొట్టి మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీలో. కాబట్టి అక్కడ ప్రజలు కాంగ్రెస్ కి మేము అధికారంకి ఇస్తే బీజేపీ దౌర్జన్యంగా పడగొట్టిందని ఒక సెంటిమెంట్ ఫీలింగ్ అక్కడ ఉంది. కాబట్టి ఏదైతే మనం మధ్యప్రదేశ్ అనుకుంటున్నామో పోయినసారి వాళ్ళు గెలిచిన సిట్టింగ్ సీట్లన్నీ దాంట్లో సగం సిట్టింగ్ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ హోల్డ్ ఉన్న మధ్యప్రదేశ్ కూడా అంటే వాళ్ళకి ఆధిపత్యం ఉన్న మధ్యప్రదేశ్ కూడా స్పష్టంగా వ్యతిరేక పవనాలు అనేది 4వ విడతలో వచ్చినాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అక్కడ తర్వాత వాళ్ళకి మేజర్ రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు మనకి మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర పరిస్థితి మరి
11 సీట్లు ఉన్నాయి. ఈ మహారాష్ట్రకి సంబంధించి మనం చూస్తే వాస్తవంగా మహారాష్ట్రలో చాలా చీలక రాజకీయాలు చేశాడు. శివసేనాని చీల్చాడు, తర్వాత ఎన్సీపీని చీల్చాడు. ఆ ఎన్సీపీ తర్వాత వీళ్ళందరినీ ఆధిపత్యంలో తీసుకొచ్చి ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసి ఒక రకంగా అక్కడ పార్టీల వ్యవస్థ లేకుండా చేయాలి, బీజేపీని మొత్తాన్ని మింగేయాలన్న ఒక ప్రయత్నం జరిగింది. కానీ చివరికి ఏం జరిగింది, అక్కడ ఏదైతే ఎన్సీపీని కానీ శివసేనని కానీ చీల్చి అక్కడ రాజకీయాన్ని ప్రభావితం చేయాలని నరేంద్ర మోడీ అనుకుంటూ, కానీ ఇప్పుడున్న వాళ్ళు అక్కడ 7 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి గతంలో. సో 7 వాళ్ళు గెలిచారు. కానీ ఆ 7 సిట్టింగ్ సీట్లకు సంబంధించి కూడా ఇవాళ నిలబెట్టుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ లేడు. అక్కడ కూడా కూటమి వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించి ఈ 4th ఫేజ్ లో జరిగిన దాంట్లో ప్రధానమైన నాయకత్వం అంతా అక్కడ పోటీ చేస్తుంది. ఆ పోటీ చేయటం ఫలితంగా ఈ ఎన్సీపీ సంబంధించిన లీడర్షిప్, తర్వాత శివసేన సంబంధించిన లీడర్షిప్, వీళ్ళంతా ఒక మంచి కూటమిగా ఏర్పడి ఫస్ట్ కార్ నుంచే ఈ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి అక్కడ సీట్లు పోయినవి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవటం వల్ల మహారాష్ట్ర కూడా ఒక పెద్ద థ్రెట్ ఇవ్వబోతుంది. మహారాష్ట్రలో కూడా ఈసారి అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లను కానీ 4th ఫేజ్ లో గతంలో 42లో మహారాష్ట్రలో ఉన్న 7 సీట్ల విషయంలో కూడా ఇవాళ నరేంద్ర మోడీ స్పష్టంగా కోల్పోయే అవకాశం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బీహార్ పరిస్థితి ఎట్లా ఉంది మరి? బీహార్ సంబంధించి అక్కడ బీహార్ లో నితీష్ కుమార్, తర్వాత ఆర్జేడి, బీజేపీ, ఇవి అక్కడ ప్రధానమైన రాజకీయ పార్టీ. లెఫ్ట్ కూడా పోటీ చేస్తుంది. అయితే బీహార్ కి సంబంధించి మనం రాజకీయాలు చూసుకుంటే 5 సీట్లకి ఇప్పుడు జరిగినాయి. ఈ 5 సీట్లకు సంబంధించిన దాంట్లో బీహార్ లో గతంలో నితీష్ కుమార్ కొన్ని రోజులు బీజేపీతో ఉన్నాడు, కొన్ని రోజులు ఆర్జేడీతో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ తోటి నితీష్ కుమార్ జతకట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ గతంలో ఉన్న సీట్లలో 2 నుంచి 3 సీట్లు ఉన్నాయి. వాస్తవంగా 2 సీట్లు గెలిచారు, తర్వాత ఇంకొకరు జాయిన్ చేసుకున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. కానీ బీహార్ కి సంబంధించిన ఎలక్షన్స్ లో ఆర్జేడీ క్లియర్ గా చెప్పిండు. ఎందుకు అంటే తేజస్వి యాదవ్ ప్రధానమైన కీలక భాగస్వామ్య ఆర్జేడీగా అక్కడ వ్యవహరిస్తుండు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. వాస్తవంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదన్నా ఉంది అంటే బీహార్ లో అది ఆర్జేడీనే. కానీ నితీష్ కుమార్ తన అధికారం కోసం కొద్ది రోజులు ఆర్జేడీతో ఉండటం, కొద్ది రోజులు బీజేపీతో ఉండటం అనేది ఒక గేమ్ ప్లాన్ చేసిండు. ఆ గేమ్ ప్లాన్ కి బీజేపీ నాయకత్వం వహించింది. కానీ ఇప్పుడు ఆర్జేడీ క్లియర్ గా ఉంది, అక్కడ కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. వీళ్ళందరి పెద్ద కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమి ఏదైతే ఉందో, ఆ కూటమి ఖచ్చితంగా ఇవాళ ఒక్క సీటు కూడా అక్కడ బీహార్ నుంచి ఈ 5 సీట్లలో ఒక్క సీటు కూడా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గెలిచే అవకాశం లేని పరిస్థితుల్లో 5కి అక్కడ లేని పరిస్థితుల్లో వాళ్ళు స్పష్టంగా ఐక్యత ఉంది. సో బీహార్ రాజకీయాల్లో వాస్తవంగా బీహార్ ని నరేంద్ర మోడీ పెద్దగా డెవలప్ చేయలేదు, పెద్దగా ఫండ్స్ ఏమి ఇవ్వలేదు. వాస్తవం వెనుకబడిన రాష్ట్రం బీహార్ మొత్తం దేశంలో. కానీ అట్లాంటి బీహార్ లో రాజకీయాలు చేసిండు. ఒక రకంగా బీజేపీకి స్పేస్ లేని రాష్ట్రం. కానీ రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మధ్య గొడవలు పెట్టి చివరికి అక్కడ పార్టీల మధ్య మార్పులు తీసుకురావడం ద్వారా, ప్రభుత్వాన్ని కూలగొట్టడం ద్వారా ఈ రకమైన రాజకీయాలు ప్రయోగం చేసింది. కానీ సొంత బలం పెంచుకోవడానికి బీహార్ లో ఏ ప్రయత్నం చేయలేదు బీజేపీ. కానీ సొంత బలమే లేని ఒక ప్రాంతంలో ఇవాళ 4 ఫేజ్ లో జరిగిన దాంట్లో సీట్లు వచ్చే అవకాశం లేదు, ఉన్న వాటిని నిలబెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి బీహార్ కూడా వాళ్ళ ఆశలు ఏతున్నాయో ఆ బీహార్ కూడా ఈసారి ఇండియా కూటమి వైపే ఉందనేది అనేక రకమైన కింది స్థాయి సర్వేలు చెప్తున్నాయి. అక్కడ పబ్లిక్ ఎలక్షన్ లో పాల్గొన్న విధానాన్ని బట్టి కూడా మనకి స్పష్టంగా